మీలో చాలామందికి స్టోరీ టెల్లింగ్ అనేటువంటి అంశం మీద చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే యూట్యూబ్లో మీ దగ్గర ఏదైనా ఒక కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ ఒక జోకే కావచ్చు, ఒక స్టోరీ కావచ్చు, ఒక చిన్న షార్ట్ ఫిల్మే కావచ్చు, దాన్ని ఒక యూట్యూబ్లో ఒక ఛానల్ని స్టార్ట్ చేసి వీడియో ఫామ్లో పబ్లిక్కి చూపించాలి అని చాలామందికి ఆసక్తిగా ఉంటుంది. కానీ ఒక జోక్ని మీరు డైరెక్ట్గా చెప్తే పెద్దగా యూట్యూబ్లో రీచ్ అవ్వదు. అలాగే ఏదైనా దాన్ని ఫిల్మ్ లాగా తీసి మీరు అప్లోడ్ చేయాలి అంటే చాలా కాస్ట్, అంటే కెమెరా కాస్టే కావచ్చు, దాంట్లో ఆర్టిస్టులు కావచ్చు, ఇంకా సంథింగ్ చాలా కూడా మీకు కాస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. సో కానీ ఇంట్రెస్ట్ మాత్రం ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఛానల్ని, ఇది హిందీ ఛానల్ అండి. ఈ మీరు చూస్తున్న ఛానల్లో మీరు గమనించవచ్చు, ఒక్కొక్క చిన్న వీడియోస్ ఇవన్నీ కూడా 10 minutes లోపే ఉంటాయండి. ఇది ఒకటి 20 minutes ఉంది, మ్యాక్స్ అయితే చాలా చిన్న వీడియోస్ ఇవి. ఈ వీడియోస్ని వీళ్ళు ఏం చేశారంటే 3D యానిమేషన్లో చేసి దీంట్లో అప్లోడ్ చేయడం జరిగింది. వీటి వ్యూస్ చూసినట్లయితే మీకు 11 million, 8.1 million, 7.1 million, ఇక్కడ కూడా 7.1, చూడ అన్ని మిలియన్స్లోనే వ్యూస్ ఉన్నాయి. అంటే మన తెలుగులో భారీ బడ్జెట్ మూవీస్ని మనం అప్లోడ్ చేసినా కానీ ఇంత వ్యూస్ రాని మూవీస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. కానీ వాటిని మించి, అంటే మూవీస్తో సమానంగా వాటితో పోటీ పడుకుంటూ కూడా అన్ని వ్యూస్ని సంపాదిస్తున్నటువంటి ఈ వీడియోస్ని ఎలా తయారు చేశారో తెలుసుకోవాలని ఉంటే ఈ వీడియోని మీరు చూడొచ్చు అన్నమాట. ఈ వీడియోస్ని తయారు చేసింది ఒక 3D యానిమేషన్ సాఫ్ట్వేర్తో అండి. ఇంకా గట్టిగా చెప్పాలంటే 3D సాఫ్ట్వేర్, యానిమేషన్ అనే వర్డ్ కూడా ఇక్కడ మనం వాడటానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుందన్నమాట. జనరల్గా మీరు 3D యానిమేషన్ సాఫ్ట్వేర్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది, బ్లెండర్ అవ్వచ్చు, 3D మ్యాక్స్ అవ్వచ్చు, మాయా అవ్వచ్చు, అవి అన్నీ కూడా చాలా పెద్ద సాఫ్ట్వేర్స్. ఆ సాఫ్ట్వేర్స్లో మీరు ఇట్లాంటి, అంటే నేను చూపించేటువంటి ఈ జోక్సే కావచ్చు, ఇలాంటి షార్ట్ స్టోరీసే కావచ్చు, షార్ట్ ఫిల్మ్సే కావచ్చు, మీరు వాటిల్లో తీయాలంటే చాలా టైం పడుతుంది. అది టీం వర్క్ అవుతుంది, అంటే ఒక్కరు చేసే పని కాదనమాట. కానీ అలా కాకుండా ఈ చిన్న 3D సాఫ్ట్వేర్లో మీరు ఈ ఉన్న క్యారెక్టర్ని యూజ్ చేసుకొని, ఇక్కడ ఆల్రెడీ కొన్ని క్యారెక్టర్స్ ఇన్బిల్ట్ వస్తాయి, కొత్తగా ఇంకేమీ రావండి. మనం కూడా కొత్తగా క్యారెక్టర్స్ని డెవలప్ చేయడం అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. అంటే దీని మీద మీకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. ఇది 3D సాఫ్ట్వేర్ అని కూడా మనం అనలేము ఒక రకంగా చెప్పాలంటే. ఇది పూర్తి స్థాయిలో 3D సాఫ్ట్వేర్ కాదండి. జస్ట్ ఈ సాఫ్ట్వేర్తో పాటు మనకి ఏమొస్తాయంటే ఒక 17 క్యారెక్టర్స్ వస్తాయి. ఈ 17 క్యారెక్టర్స్లో బర్డ్స్ అండ్ యానిమల్స్ అసలు ఉండవండి. ఈ డాగ్ కూడా వాస్తవానికి ఇది యానిమల్ ఏం కాదు, హ్యూమనాయిడ్ అంటారు దీన్ని. సో వీళ్ళతోటే, ఈ క్యారెక్టర్స్ తోటే మీరు ఏదన్నా స్టోరీ టెల్లింగ్ చెప్పాలి అంటే చెప్పొచ్చు అనమాట. సో మీకు ఇది సరిపోతుంది అంటే వీళ్ళకి సరిపోయింది. ఇక్కడ వీళ్ళు వాడేవన్నీ కూడా అవే క్యారెక్టర్స్ అండి. ఇక్కడ వీళ్ళు వాడేవన్నీ కూడా ఆ క్యారెక్టర్స్ని యూజ్ చేసుకుని వీళ్ళు చేస్తూ ఉంటారనమాట. సో ఈ సాఫ్ట్వేర్ని మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే ఇది ఫ్రీగా కూడా అవైలబుల్ ఉంటుందండి. అంటే దీంట్లో ఫ్రీ వెర్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది, అలాగే పెయిడ్ వెర్షన్ కూడా అవైలబుల్. పెద్ద కాస్ట్ ఏమి కాదండి ఇది, మీరు కొనాలి అంటే పెద్ద కాస్ట్ ఏమి కాదు. ఇది ఒక $70 ఉంటుంది. కానీ ట్రై చేయాలనుకోండి, అంటే కొత్తగా మీరు ఏమైనా ట్రై చేయాలనుకోండి, జస్ట్ లెర్నింగ్ పర్పస్ అయితే ఇది సరిపోతుంది. ఓకేనండి, ఫ్రీగా మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఫస్ట్ ప్రాక్టీస్ చేసేసేటప్పుడు మాత్రం మీకు వచ్చేసి క్యారెక్టర్స్ కొన్ని తక్కువ ఉంటాయండి. ఇక్కడ 17 క్యారెక్టర్స్ మీకు చూపిస్తున్నాను కదా ఈ సాఫ్ట్వేర్లో. ఈ 17 క్యారెక్టర్స్ ఉండవండి, వీటిలో కొన్ని తక్కువగా ఉంటాయి అన్నమాట క్యారెక్టర్స్. ఆ అటాచ్మెంట్స్ అంటే మీకు చెప్తాను, అటాచ్మెంట్స్ అంటే ఏంటో అవన్నీ చెప్తాను మీకు. ఆబ్జెక్ట్స్ అవన్నీ కూడా కొన్ని తక్కువ ఉంటాయి అన్నమాట. ఇవి ఓన్లీ మీరు ట్రైనింగ్ పర్పస్, అంటే మీరు లెర్నింగ్ పర్పస్లో మీరు ఇది డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. లైఫ్ టైం అండి ఇది. అమౌంట్ కూడా ఒకసారి లేదు, నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను వీడియోస్ చేయాలి, నాకు స్టోరీ టెల్లింగ్ వచ్చు, నా దగ్గర కంటెంట్ ఉంది, నేను ఈ క్యారెక్టర్స్ నాకు సరిపోతాయి, అంటే ఈ క్యారెక్టర్స్తో నేను స్టోరీ టెల్లింగ్ చేయొచ్చు అని అనుకునే వాళ్ళు మాత్రం 100% కొంటే బెస్ట్ ఇది. సో ఇక్కడికి మనం సాఫ్ట్వేర్లోకి వచ్చేద్దామండి. ఈ సాఫ్ట్వేర్లతో పాటు మనకు అసలు ఏమేమి అవైలబుల్ వస్తుందో చూద్దాం. మనకు ఏ 3D సాఫ్ట్వేర్లో అయినా ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ అండి. ఇక్కడ ఎన్విరాన్మెంట్లో మీరు చూడొచ్చు 2 పార్ట్స్గా ఉంటుంది. ఒకటి వచ్చేసి స్కై ఉంటుంది,
రెండోది వచ్చేసి గ్రౌండ్ ఉంటుందండి. మీరు ఎడిట్ చేసి అంటే ఎడిట్ ఎన్విరాన్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ స్కై టెక్స్చర్ని చేంజ్ చేసుకోవచ్చు, గ్రౌండ్ టెక్స్చర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీరు బయట నుంచి కూడా దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ గ్రౌండ్ ఇమేజ్ ఏదైనా మీ దగ్గర ఉంటే దాన్ని, లేకుంటే స్కై ఇమేజ్ ఏదైనా ఉంటే మీరు దాన్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోస్లో ఈ వర్కింగ్ ఎలా చేయాలనేది చూపిస్తా, జస్ట్ అవుట్లైన్ చెప్తున్నాను మీకు. నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఏ త్రీడీ సాఫ్ట్వేర్లో అయినా ఫస్ట్ ఏముంటుందని ఎన్విరాన్మెంట్ ఉందని చెప్పాను. తర్వాత వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే క్యారెక్టర్స్ అండి. అదర్ 3D సాఫ్ట్వేర్స్లో ఏంటంటే మనం క్యారెక్టర్స్ని డెవలప్ చేసుకోవచ్చు. క్యారెక్టర్స్ని మనం ఓన్గా మోడలింగ్ చేసుకొని టెక్స్చరింగ్ చేసుకొని వాటికి మనం క్లాత్స్, వాటి అటాచ్మెంట్స్ అంటే వాటి హ్యాండ్తో ఏదైనా పట్టుకోవాలనుకుంటే ఒక ఆబ్జెక్టు, అట్లాంటివన్నీ కూడా స్క్రాచ్ నుంచి డెవలప్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏంటంటే అంత అవకాశం ఈ సాఫ్ట్వేర్ మనకి ఇవ్వదన్నమాట. ఇక్కడ ఏం చేస్తుందంటే క్యారెక్టర్స్ అన్నీ కూడా రెడీమేడ్గా మనకి ఇచ్చేస్తుంది. కాకుంటే ఈ క్యారెక్టర్స్ని మాత్రం మనం కొంతవరకు కస్టమైజ్ చేయొచ్చు. కొంతవరకు ఎలా కస్టమైజ్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ ఇవి 17 క్యారెక్టర్స్ చూశారు కదా. ఒక క్యారెక్టర్ని ఏదైనా తీసుకొని నేను మీకు కస్టమైజ్ చేసి చూపిస్తున్నాను. ఇది కూడా జస్ట్ షార్ట్కట్లో చెప్తున్నాను, నెక్స్ట్ క్లాసెస్లో నేను కంప్లీట్గా చెప్తానండి. ఈ కస్టమైజేషన్ చూడొచ్చు, మీరు హెయిర్ చేంజ్ చేయొచ్చండి. ఇలా చేంజ్ అయితే మీకు హెయిర్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అలాగే హ్యాట్ అండి, ఇది హెయిర్ కాదు. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ కావాలంటే హెయిర్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ హ్యాట్ రిమూవ్ చేయాలన్నా రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడికి చాలా ఆప్షన్స్ ఉంటాయండి. ఐబ్రోసే కావచ్చు, ఐసే కావచ్చు, నెక్స్ట్ గ్లాసెస్ అండ్ స్పెక్టకిల్స్, ఇయర్సే కావచ్చు, నోస్ కావచ్చు. ఇలా చాలా వరకు కూడా మీరు కస్టమైజ్ చేసే ఛాన్సెస్ వీళ్ళు ఇచ్చారనమాట. ఇంకా అంతేకాకుండా ఈ క్యారెక్టర్స్కి నెక్ అండి, షోల్డర్స్, ఆర్మ్స్, ఇది లెఫ్ట్ హ్యాండ్లో అటాచ్మెంట్స్ అని చెప్పాను కదా నేను. ఇవి ఆబ్జెక్ట్స్ అంటే ఒక ఫోన్ పట్టుకునేటట్లుగా చేయొచ్చు ఆ క్యారెక్టర్. ఆ తర్వాత ఒక పెన్సిల్ని కూడా పట్టుకునేటట్టుగా చేయొచ్చు. ఇవన్నీ కూడా ఇంకా రెడీమేడ్ ఆబ్జెక్ట్స్ వాళ్ళు ఇచ్చినవి. ఎవరికైనా 3D Max లాంటి సాఫ్ట్వేర్స్ వచ్చి ఉంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండి. నార్మల్ వాళ్ళకైతే మాత్రం ఇది ఇంపోర్టింగ్ ఆప్షన్ అవేమి కూడా మీకు అర్థం అవ్వవు. అంటే ఈ ఆబ్జెక్ట్స్ మనకి ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంటాయి. అవి వీటికి ఈ సాఫ్ట్వేర్లకు ఇంపోర్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది, కానీ నేనైతే ఎప్పుడు చేయలేదు. అది కొంచెం 3D నాలెడ్జ్ దానికైతే ఉండాలి. అంతవరకు మీరు వెళ్ళొద్దు. మీరైతే ఇవి వాడు ఇచ్చినంత వరకు సాఫ్ట్వేర్లో మనకు ప్రొవైడ్ చేసినంత వరకు యూజ్ చేసుకోవాలనే ఆలోచనతోనే ఇది మీరు తీసుకోండి. ఎందుకంటే ఇంతకు మించి పెద్దగా అవసరమైతే ఏమీ ఉండదు. ఈ ఛానల్ వాళ్ళైతే మీకు ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ చూపించాను కదా, వాళ్ళైతే అంతకు మించి అయితే ఏమీ యూజ్ చేయలేదండి. వాటితోటే వాళ్ళు మిలియన్స్ తెచ్చారనమాట. ఇవి వచ్చేసి డ్రెస్లో అండి, డ్రెస్ టాప్ పార్ట్ వచ్చేసి చెస్ట్ మీద ఏమైనా లోగోస్ వేయాలనుకున్నా, బ్యాక్ సైడ్ ఏమైనా బ్యాగ్స్, పిల్లల బ్యాగ్స్ ఉంటాయి కదా, స్కూల్ బ్యాగ్స్ అలాంటివి, తర్వాత బెల్ట్స్, ఏమైనా యానిమల్స్ లాంటివి ఉంటే టైల్స్. యానిమల్స్ కూడా ఏమి ఉండవండి, జస్ట్ అది ఒక డాగ్ కోసమే ఇచ్చారు దాన్ని. నెక్స్ట్ వచ్చేసి లెగ్స్ పార్ట్. ఇది మినిమం కస్టమైజేషన్, ఎక్కువగా దీన్ని మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు కస్టమైజేషన్ మీద. ఆ ఉన్న క్యారెక్టర్స్ని వాడాలని చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న ఎఫెక్ట్స్. ఇది చూసారా, క్రయింగ్ ఎఫెక్ట్ అని, అంటే ఎక్కువ పెద్దగా సౌండ్ వచ్చినప్పుడు కొంచెం ఎమోషన్ అవుతుంటారు కదా, అలాంటి వాటి చిన్న చిన్నవంటి, ఎక్కువ అయితే ఏమి ఉండవు దీంట్లో. షూస్ అలాంటి కస్టమైజేషన్స్ అయితే మనం కస్టమైజేషన్స్ అయితే మనం ఈ క్యారెక్టర్స్ చేయొచ్చు అనమాట. ఆ తర్వాత వచ్చేసరికి ఏ3 సాఫ్ట్వేర్లోనే ఎన్విరాన్మెంట్ క్యారెక్టర్స్ తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే ఆబ్జెక్ట్స్ అండి. ఆబ్జెక్ట్స్ అంటే ఇంకా మీరు చూడొచ్చండి, 3D ఆబ్జెక్ట్స్ జనరల్గా అయితే తయారు చేయడం చాలా చాలా కష్టమైన విషయం అనమాట. అవి ఈ సాఫ్ట్వేర్లో గొప్పతనం ఏంటంటే చాలా ఇచ్చేస్తారు మనకు రెగ్యులర్గా. మినిమం స్టోరీ టెల్లింగ్, మినిమం షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏదైనా తీయాలి అనుకుంటే ఏదైతే అవసరం ఉంటుందో ఆ ఆబ్జెక్ట్స్ అన్నీ మనకి ఇచ్చేస్తారండి. అంటే వీటన్నిటిని కూడా కంబైన్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా ఒక సీన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ సీన్ని వీళ్ళు సెట్స్ అని పిలుస్తుంటారు. ఏదైనా ఒక సెట్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నేను నెక్స్ట్ వీడియోస్లో ఇది కొంచెం క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. కొన్ని సెట్స్ మీకు వేసి చూపిస్తాను. ఇది చాలా ఈజీగా ఉండేటువంటి సాఫ్ట్వేర్ అనమాట. తక్కువ టైంలో మీ దగ్గర ఏ స్టోరీ ఉన్నా కానీ, ఏ జోక్స్ ఉన్నా, లేకుంటే ఏ షార్ట్ ఫిల్మ్స్ ఉన్నా కానీ దాన్ని మీరు ఈజీగా యూట్యూబ్లో 3Dలో ప్రజెంట్ చేయొచ్చు. 2Dలో చేయాలన్నా, ఒరిజినల్ 3Dలో అంటే కంప్లీట్ స్క్రాచ్ నుంచి చేయాలన్నా అది చాలా టైం తీసుకుంటుంది, చాలా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అలాగే బయట పర్సన్స్ని పెట్టి షూటింగ్ చేసి మీరు ఆ స్టోరీని ప్రజెంట్ చేయాలన్నా కానీ అది కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి
విషయం అనమాట. సో మీరేం చేయొచ్చు అంటే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి బేసిక్గా మీకున్న ఐడియాస్ని ఒక విజువల్గా, దట్ మీన్స్ విజువల్గా 3Dలో ఈ క్యారెక్టర్స్ని యూజ్ చేసి ఈ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసుకొని ప్రజెంట్ చేయాలి అనుకుంటే 100% ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట మీకు. ఓకే. తర్వాత వచ్చేసరికి బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి. ఇవి ఇప్పుడే మీకు అర్థం అవ్వండి. ఈ వీటిలో ఇప్పుడే మీకు బ్యాక్ డ్రాప్స్ అంటే అర్థం. స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్స్ దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని దానికి ఒక పిక్చర్స్ ఏమన్నా మన దగ్గర ఏమైనా ఇమేజెస్ ఉంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. తర్వాత లైటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకోటి చాలా టఫెస్ట్ వర్క్ అనమాట లైటింగ్ అనేది. అది కూడా దీంట్లో చాలా సింపుల్గా 6 లైటింగ్ ఆబ్జెక్ట్స్, ఒక 3 వచ్చేసేమో మనకు లైటు అంటే బ్రైట్ లైట్స్ ఇస్తారు, ఒక 3 వచ్చేసేమో డార్క్ లైట్స్ ఇస్తారండి. వీటి గురించి మీకు క్లాసెస్కి పోతే అర్థమవుతుంది. ఒక 6 లైట్స్ ఉంటాయి అనమాట మనకు. ఈ 6 లైట్స్ని కూడా మనం యూజ్ చేసేసి చాలా ఈజీగా వేరే 3D సాఫ్ట్వేర్లా కాకుండా చాలా ఈజీగా మనం లైటింగ్ కూడా దీనికి అసలు లైటింగ్ లేకుండా డైరెక్ట్గా కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. కాకుండా అంత బాగా రావు అనమాట. 3D లాగా రాదు, అదేదో కొంచెం 2D యానిమేషన్ లాగా వస్తూ ఉంటుంది. ఆ షైనింగ్ వస్తుంది అనమాట లైట్ని మనం యూజ్ చేసుకుంటే. సో ఇవండి మనకు వచ్చేసి దీంతో పాటు వచ్చేసి నేను ఎన్విరాన్మెంట్ చూపించాను. ఎన్విరాన్మెంట్ ఎడిటింగ్ విండో వేరే ఉంటుంది. ఇక్కడ క్రియేషన్లోకి వచ్చేసరికి మనకు రెడీమేడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి లైట్స్ ఉన్నాయండి. తర్వాత ఎఫెక్ట్స్, ఇవన్నీ కూడా రెడీమేడ్ ఎఫెక్ట్స్ అనమాట. ఓకేనా. తర్వాత బ్యాక్ డ్రాప్స్, ఆబ్జెక్ట్స్. ఓకేనా. ఇంకా వీటిని మాత్రమే యూజ్ చేసుకొని, అంటే వీటిని మాత్రమే మీరు యూజ్ చేసుకొని ఏదైనా చేయాలనుకుంటే, ఏదైనా ఒక స్టోరీ టెల్లింగ్ కానీ, ఒక జోక్సే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీరు ప్రజెంటేషన్ ఒక 3D యానిమేషన్ వీడియో చేయాలి అనుకుంటే చాలా చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. సో ఇప్పటి వరకు మీకు ఈ సాఫ్ట్వేర్తో పాటుగా వచ్చేటువంటి క్యారెక్టర్స్ గురించి ప్లస్ ఆబ్జెక్ట్స్ గురించి చెప్పడం జరిగింది. లైట్స్ గురించి చూపించానండి. నెక్స్ట్ వీడియోస్లో నేను లైటింగ్ ఎట్లా చేయాలో చెప్తాను. కానీ ఎఫెక్ట్స్ కూడా నేను చూపిస్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీకు ఉన్న డౌట్, అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే యానిమేషన్స్. బేసికల్గా ఇది యానిమేషన్ సాఫ్ట్వేర్ కాదు. అంటే మనం కస్టమైజ్డ్ యానిమేషన్ ఏమీ చేయలేమండి. 100% మనం ఏమీ చేయలేమన్నమాట. ఈ సాఫ్ట్వేర్తో పాటుగా మనకు కొన్ని రెడీమేడ్ యానిమేషన్స్ వస్తాయి. వాటిని మాత్రమే యూజ్ చేసుకోవాలి. అంటే డైలీ రొటీన్ లైఫ్లో ఒక పర్సన్కి, అంటే ఒక పర్సన్ క్యారెక్టర్కి ఏవేవైతే అవసరం ఉంటాయో ఈ ఛానల్లో కూడా అంతవరకే వాడారండి. అంటే అంతవరకే వాడారు. అంతకంటే ఎక్కువ వాడటానికి అంటే మనకి ఎక్కువ వాడటానికి స్కోప్ కూడా లేదనమాట. వీళ్ళు 100% వాళ్ళు రెడీమేడ్ యానిమేషన్స్ యూజ్ చేసుకొని వాటిని ఏమంటామంటే మనం యాక్షన్స్ అంటాం. యానిమేషన్ అనే వర్డ్ నేను యూజ్ చేయకూడదండి. వాటిని యాక్షన్స్ అంటాం అనమాట. క్యారెక్టర్ యాక్షన్స్. ఈ రెడీమేడ్ క్యారెక్టర్ యాక్షన్స్ యూజ్ చేసుకొని ఈ ఛానల్ని వీళ్ళు రన్ చేస్తున్నారు. అంత తక్కువగా అంచనా వేయొద్దు. ఈ రెడీమేడ్ యాక్షన్స్ కూడా మనకి చాలా అంటే చాలా వస్తాయి అన్నమాట. అంటే అవి మనకు మోర్ దాన్ ఇనఫ్. అంటే బేసిక్ స్టోరీ టెల్లర్స్కు మోర్ దాన్ ఇనఫ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడవచ్చు, ఇవి సేవ్ చేసుకునే ప్రీసెట్స్ అనమాట. క్లాసెస్లకు వెళ్ళాక ఇది అర్థమవుతుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దీనిని డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రీసెట్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఈ క్యారెక్టర్ని క్లిక్ చేశానండి. ఫస్ట్ ఈ క్యారెక్టర్స్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సపోజ్ నేను ఇలా సెలెక్ట్ చేశాను అనుకోండి, ఆర్మ్స్ అవుట్ అని ఆటోమేటిక్గా ఇప్పుడు తన యాక్షన్ చేసి చూపించింది. అంటే మనం కన్వర్సేషన్ చేసేటప్పుడు ఎలా చేస్తుందో ఆ క్యారెక్టర్ అట్లా. ఇవి రెడీమేడ్గా ఉంటాయండి, చాలా వస్తాయి. దీంతో పాటు మీరు చూడొచ్చు, నేను స్క్రాల్ డౌన్ చేస్తున్నాను. ఇవి మ్యాక్సిమం మీకు సరిపోతాయండి. మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం సరిపోతాయి అన్నమాట. అసలు ఇవన్నీ చూడటానికే మీకు చాలా టైం పడుతుంది. సో ఇది చాలా ప్లస్ పాయింట్ అనమాట. ఈ సాఫ్ట్వేర్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ యాక్షన్స్, ఈ సాఫ్ట్వేర్ గొప్పతనం. కాకపోతే దీంట్లో ఉన్న మైనస్ కూడా చెప్తున్నాను. మన క్యారెక్టర్స్ మన ఓన్గా ఏదైనా 3Dలో డెవలప్ చేసుకున్న మోడలింగ్ చేసిన క్యారెక్టర్స్ మాత్రం 100% దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకోలేము. జస్ట్ ఆబ్జెక్ట్స్ మాత్రం చేసుకోవచ్చు. పెద్ద యూజ్ ఏమీ లేదు దానివల్ల. మీకు మరీ దీంతో రెడీమేడ్ ఆబ్జెక్ట్స్ కంటే ఎక్కువ కావాలనుకుంటే అంతవరకు వెళ్ళండి 3D ఏదైనా నేర్చుకొని. బట్ ఉన్న వాటితోటే అయితే మీరు అంటే దీంతో వచ్చినటువంటి సాఫ్ట్వేర్తో వచ్చినటువంటి రీసోర్సెస్ను మాత్రమే మీరు యూజ్ చేసుకోవాలనుకున్నా సరిపోతుందండి. బేసిక్గా యూట్యూబ్లో ఒక ఛానల్ స్టార్ట్ చేయాలి, నాకు స్టోరీ టెల్లింగ్ పవర్ నా దగ్గర ఉంది అనుకున్నారనుకోండి, 100% మీరు ఏం చేయొచ్చు అంటే
ఈ సాఫ్ట్వేర్ని తీసుకొని ఈ యాక్షన్స్ మీద కొంచెం గ్రిప్ తెచ్చుకోండి. ఈ క్యారెక్టర్స్ని కస్టమైజ్ చేయటం, కస్టమైజ్ అంటే చూపించానండి మీకు, హెయిర్ చేంజ్ చేయటం, హ్యాట్, స్పెట్స్ ఇంతకుముందు నేను చూపించాను కదా. అట్లా ఏదన్నా మీరు చేంజెస్ చేయాలి అనుకుంటే చేసుకొని వాటికి ఈ యాక్షన్స్ని ఇచ్చుకొని మీరు ఎంతో కొంత మీరు స్టోరీ టెల్లింగ్ అనేది చేయొచ్చు అనమాట. కానీ ముందే చెప్తున్నాను, 100% ఏదో 3D మూవీ చూసినట్టు జురాసిక్ పార్క్ లాగా అవతార్ మూవీలు దీంట్లో తీయచ్చు అని మాత్రం అస్సలు పొరపాటును కూడా మీరు అనుకోవద్దు, అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఇంకా ఈ సాఫ్ట్వేర్లో ఉన్న ఇంకా ఒక గొప్పతనం ఏంటంటే, ఇంతకుముందు మీకు క్యారెక్టర్ కస్టమైజేషన్ చూపించాను. వీటిలో క్యారెక్టర్కి డ్రెస్సెస్ కూడా కొన్ని చేంజ్ చేయొచ్చండి. చాలా కొన్ని అంటే చాలా ఉంటాయని అనుకోవద్దు. కొన్ని డ్రెస్సెస్ని మీరు చేంజ్ చేయడానికి వీలుంటుందన్నమాట. అవి కూడా అన్ని క్యారెక్టర్స్కి ఒకేలాగా కూడా ఉండదు. కొన్ని క్యారెక్టర్స్కి మాత్రం కొన్ని డ్రెస్సెసే వస్తాయి, కొన్ని క్యారెక్టర్స్కి ఎక్కువ డ్రెస్సెస్ వస్తాయి. ఇక్కడ చూడండి, నేను క్లాసెస్లో ఇంకా డీటెయిల్గా చెప్తాను, జస్ట్ మీకు బ్రీఫ్గా చెప్తున్నానండి. ఒక బాయ్ క్యారెక్టర్కి కావాలంటే ఇవి ఉంటాయండి డ్రెస్సెస్. నేను ఇక్కడ సెలెక్ట్ చేసింది గర్ల్ క్యారెక్టర్ కాబట్టి గర్ల్ క్యారెక్టర్ డ్రెస్ చేంజ్ చేయాలనుకోండి, అలా చేంజ్ అవుతుంది. ఇవి ఇండియన్ డ్రెస్సెస్ అయితే కాదు 100%, ఇవి ఇండియన్ డ్రెస్సెస్ అసలు కావండి, కంప్లీట్ ఫారెన్ డ్రెస్సెసే. సో దట్ ఏంటంటే ఇక మీరు దాన్ని యూజ్ చేసుకోవాలన్నమాట. అయితే దీంట్లో ఒక ఫీచర్ కూడా ఉంటుంది. ఆ ఫీచర్ ఏంటంటే యూవీ టెంప్లేటింగ్ అంటారు. యూవీ టెంప్లేటింగ్ యూజ్ చేసుకొని కొన్ని క్యారెక్టర్స్ అయితే మాత్రం మనం ఈ కలర్ చేంజ్ చేసుకోవచ్చండి. ఎవరికైనా ఫోటోషాప్ కంపల్సరీ వచ్చి ఉంటే, ఫోటోషాప్ పర్ఫెక్ట్గా రావాలండి, పిక్సెల్ టు పిక్సెల్ ఎడిట్ చేయగలగాలన్నమాట, పైన రావడం కాదు. ఫోటోషాప్ మాత్రం వస్తే మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రెస్ ఉందనుకోండి, దీని కలర్ మీరు కొంచెం చేంజ్ చేసేసుకోవచ్చు. అంతేగాని రకరకాల డ్రెస్సులు అయితే డిజైన్ చేసేటువంటి స్కోప్ 100% దీంట్లో లేదండి. ఓకేనా. ఇంతకుముందు మీకు క్యారెక్టర్ కస్టమైజేషన్ చెప్పాను, ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి క్యారెక్టర్ డ్రెస్సింగ్ని చేంజ్ చేయడం చెప్పాను. ఇంకా ఈ కస్టమైజేషన్లోనే ఇంకా కొంచెం డెప్త్గా వెళ్తే మనకు సపోజ్ ఈ డ్రెస్ ఉందనుకోండి, ఈ డ్రెస్ ఇక్కడ చేంజ్ చేయడం కూడా కుదరదండి, డ్రెస్ కలర్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టాప్ని సెలెక్ట్ చేశాను, చేసేసి ఈ కలర్ ఏమన్నా చేంజ్ చేయాలనుకోండి, బాడీ కలర్ ఒకటి చేంజ్ అవుతుంది ఇక్కడ, ఇంకా అంతకుమించి కూడా కస్టమైజేషన్ ఏమీ లేదు మనకు. ఆ డ్రెస్సెస్ మాత్రం మనం చేంజ్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత ఇంకా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఇది కొంతమందికి ఐడియా ఉంటుంది, కొంతమందికి ఐడియా ఉండదండి. దీన్ని మనం ఎన్విరాన్మెంట్ అంటారని చెప్పాను ఇంతకుముందు. దీన్ని మనం ఎన్విరాన్మెంట్ అని చెప్పి అంటాం. ఎన్విరాన్మెంట్లో మనం కంప్లీట్ వ్యూ ఉంటుంది. కంప్లీట్ వ్యూ అంటే మనం అంతా చూసేయచ్చు, కంప్లీట్గా ఈ ప్లేన్ అంతటిని కూడా మనం చూడవచ్చు అనమాట. ఎన్విరాన్మెంట్లో కూడా స్కై ఉంటుంది, గ్రౌండ్ ఉంటుంది. కానీ రికార్డింగ్ అయ్యేటప్పుడు మాత్రం, అంటే రికార్డింగ్ అయ్యేటప్పుడు మాత్రం ఓన్లీ మనకు ఈ కెమెరా ఉంటుంది కదండి. ఇక్కడ 3D సాఫ్ట్వేర్స్లో కంపల్సరీ ఏముంటుందంటే కెమెరా ఉంటుంది. ఈ కెమెరాలో పక్కన మీకు విండోలో నేను చూపిస్తున్నాను. ఈ కెమెరాలో మీకు ఏదైతే కనిపిస్తుందో, అంటే కెమెరా విండోలో మీకు ఏదైతే కనిపిస్తుందో, మీకు దీన్ని వీడియోని రెండర్ చేసినప్పుడు కంపల్సరీ అదే కనిపిస్తుందండి. అంతేకాని మీకు అంతా కనిపించదు. అంటే ఈ ఎన్విరాన్మెంట్ అంతా మనకేంటంటే డెవలప్ చేసుకోవడానికి, అంటే స్క్రిప్ట్ అంతా కూడా మనం ప్రిపేర్ చేసుకోవడానికి పనికొస్తుంది. బట్ ఇది మనం వచ్చేసరికి నేను చెప్పాను మీకు, ఈ కెమెరా విండోస్లో ఏదైతే కనిపిస్తుందో అంతవరకే రికార్డ్ అవుతుంది. సో మనం ఏంటంటే ఈ కెమెరాని మనకు ఏ క్యారెక్టర్స్ని ఏ సీన్స్లో మనం చూపించాలనుకుంటున్నామో ఓన్లీ వాటి వరకే మనం ఫోకస్ చేయొచ్చు అనమాట. మీకు చూడొచ్చు ఇక్కడ నేను కొంచెం దీన్ని కెమెరాని దగ్గరగా తీసుకొస్తున్నానంటే, ఇక్కడికి వచ్చేసరికి మీకు ఓన్లీ ఆ రోబోసే కనిపిస్తున్నాయి, బ్లాబ్ కనిపిస్తుంది, జస్ట్ ఆ స్కెలిటన్ కనిపిస్తుంది. సో మీరు వీడియో రెండర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇంతవరకే మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ కెమెరాస్ కూడా మనం మల్టిపుల్ కెమెరాస్ని యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మల్టిపుల్ కెమెరాస్ దేనికి యూజ్ చేస్తామంటే, 4 క్యారెక్టర్స్ ఉన్నారనుకోండి, ఒకసారి ఒక క్యారెక్టర్ మాట్లాడుతుంది, ఇంకోసారి ఇంకో క్యారెక్టర్, ప్రతిసారి కెమెరాని రొటేట్ చేయకుండా మనం 4 కెమెరాస్ని పెట్టేస్తాం. సో 1 by 1 కెమెరా కట్స్ అని ఒక ఫీచర్తో యూజ్ చేసి ఏం చేస్తామంటే మనం 1 by 1 షిఫ్ట్ చేసుకుంటూ కూడా మనం ఈ మూవీస్ని తీసుకోవచ్చు అనమాట. ఫీచర్స్ అయితే చాలా బాగుంటాయి, మీకు మోర్ దాన్ ఇనఫ్ అండి. అంటే ఈ డిజిటల్ మార్కెట్ స్టూడెంట్స్ అందరు కూడా బేసికల్గా డిజిటల్ మార్కెటింగ్ అండ్ యూట్యూబ్ ప్రమోషన్ కోసం వచ్చే వాళ్ళే ఉంటారని నాకు తెలుసు. సో యూట్యూబ్లో ఏదన్నా మీరు కొత్తగా ఏదైనా ఒక ఛానల్ ఏదైనా 3D యానిమేటర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అది కూడా ఈజీగా, 2D కష్టం అండి, 2D ట్రై చేయకండి.
నేను స్టార్టింగ్లో కూడా కొంతమందికి ట్రై చేశాను 2D నేర్పించడం కోసం, బట్ అది చాలా టైం తీసుకుంటుంది. ఈ 3D కూడా ఈ సాఫ్ట్వేర్ వర్క్ అయినా వేరే ఏ సాఫ్ట్వేర్ని పట్టుకున్నా మీకు మళ్ళీ దానికి కూడా చాలా చాలా టైం తీసుకుంటుంది. 100% ట్రై చేయండి. ఈ సాఫ్ట్వేర్ని నేర్చుకొని మీరు స్టోరీ టెల్లింగ్ స్టార్ట్ చేయటం, మూవీ రివ్యూసే చేయొచ్చు, పొలిటికల్ న్యూసే మీరు చెప్పొచ్చు, లేకుంటే పొలిటికల్ కామెడీస్ చేయొచ్చు, జోక్స్ చేయొచ్చు. ఏదైనా మీ దగ్గర షార్ట్ ఫిల్మ్ ఏదైనా స్క్రిప్ట్ రెడీగా ఉంటే, లేకుంటే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా స్క్రిప్ట్ రాసే వాళ్ళు ఉంటే, ఏదో కామెడీ స్క్రిప్ట్స్, హారర్ కామెడీ స్క్రిప్ట్స్, ఇంకా ఏదో మీ ఇష్టం అది, అట్లాంటివి ఏమైనా చేయగలిగే వాళ్ళు ఉంటే మీరు 100% ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని ఈ క్యారెక్టర్స్ని మాత్రమే యూజ్ చేసుకొని మీరు మంచి మంచి వీడియోస్ చేయొచ్చు. మానిటైజేషన్ ఈజీగా అవుతుంది. వీటికి కాపీరైట్ స్ట్రైక్స్ ఏం పడవండి. కాకుంటే మ్యూజిక్ క్లిప్స్ ఉంటాయి కదా, అవి కొంచెం కాపీరైట్ ఫ్రీ క్లిప్స్ ఉంటాయి, అవి మాత్రమే వాడండి. మళ్ళీ మూవీ సాంగ్స్ అలాంటివి పెడితే అనవసరంగా ఛానల్కి ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట. ఇది ప్రమోషన్ కూడా మనకి తొందరగానే అవుతుందండి. ఎందుకంటే ఇది ఏదైనా కంటెంట్ బాగుందనుకోండి, జనరల్గా వ్యూయర్సే వాళ్ళు ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేసేస్తుంటారు. ఆటోమేటిక్గా ఛానల్ ఈజీగానే డెవలప్ అయిపోతుంది. సో ఇదండి కంప్లీట్ క్లాస్ ఈరోజు చెప్పేది. నెక్స్ట్ వీడియోస్లో నేను ఈ ట్యూటోరియల్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ ఇక్కడ ఇస్తున్నాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేస్తే ఈ డీటెయిల్స్ మొత్తం మీకు చెప్తానండి. నెక్స్ట్ వీడియోస్ కూడా వస్తాయి. నెక్స్ట్ వీడియోస్ ట్యూటోరియల్ వీడియోస్ నేను చేస్తాను కంపల్సరీ. ఎవరికైనా ఈ మోడల్ ఛానల్స్ ఏమైనా యూట్యూబ్లో స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు, మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా నేను 100% మీకు ఆ సపోర్ట్ ఇస్తానండి. థ్యాంక్ యూ.